శుభం కలుగునుగాక. ఈ లోకంలో పాపాన్ని విడిచిపెడితేనే పరలోకం మనకు సొంతమైంది. ఆయన వచ్చినప్పుడు ఈ లోకంలో ఈ భోగాలు, ఈ సుఖభోగాలు మనం చాలా దూరంగా ఉండాలి. ఇది మన ఒంటి మీద బురదలాగా అంటించుకుంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము. నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉంది. ఆయన రాకడ సిద్ధంగా ఉంది. ఆయన వచ్చే వేళ మనం ఎదుర్కొని వెళ్ళాలంటే మనం ఈ లోకంలో ప్రతీది క్షమించి, శత్రువును సైతం క్షమించే మనసు మనకు ఉండాలి. క్షమించి ఈ లోకంలో ఎవరి మీద ద్వేషం మనలో ఉండకూడదు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిగటంగా ప్రేమిస్తున్నాడు. అలాగే మనం కూడా శత్రువును సైతం ప్రేమించే మనసు